నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అదృష్టం దేంట్లో ఉంటుందండి? మన ఆలోచనలోనా, మన విధానంలోనా, ఎక్కడ వస్తువుల్లో. మన ఏ వస్తువులో ఉంటుంది? ఏమో చెప్పలేకపోతాను జయ. నిజంగా అలా చెప్పగలిగితే అవే కొనేసుకుంటాం. అవే కొనేసుకుంటాం. ఇది అదృష్టం అని చెప్తారు. పాలపిట్టను చూస్తే అదృష్టం. అవును. మా చిన్నప్పుడు గోరింకలు 2 గోరింకలు జంట కనిపిస్తే మనం ఆ రోజు అనుకుని పని అవుతుంది. ఏదైనా అది కనపడంగానే ఒకటి అనుకుంటే జముడికాయ కనిపిస్తే అదృష్టం. ఏదో కనపడితే అదృష్టం. ఈ వస్తువులు పెట్టుకుంటే అదృష్టం. అదృష్ట గవ్వలు. అవును. తర్వాత అదృష్ట కాయిన్స్. ఆ ఫలానా కాయిన్ వచ్చాక ఆ టైంకి అది ప్రూవ్ అవుతుంది. అదే అదృష్టం ఇంకొకటికి అవ్వదు. వెదురు చెట్లు పెట్టుకున్నాం మా ఇంట్లో, ఆ తర్వాత బాగా కలిసి వచ్చిందని చెప్తారు. వైభవలక్ష్మి పూజ చేసాం, ఆ తర్వాత కలిసి వచ్చింది. సంతోషమాత పూజ చేసాం, ఆ తర్వాత పిల్లలు పుట్టారు. అదే సంతోషమాత అందరికీ ఫలించదు, అదే వైభవలక్ష్మి అందరికీ ఫలించదు. మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారండి, ఏదో వినాయకుడి బొమ్మట ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చారు, అది ఇంట్లో పెట్టుకున్న కానీ చాలా బాగుంది, నాకు భలే కలిసి వస్తుందని చెప్పారు. వాళ్ళకి గుర్తొచ్చింది. వాళ్ళకి కలిసి వచ్చింది. అదే వినాయకుడు నువ్వు తెచ్చిపెట్టుకున్నా, ఆ వినాయకుడినే తెచ్చిపెట్టుకున్నా, అలాంటి వినాయకుడినే పెట్టుకున్నా నీకు కలిసి రాకపోవచ్చు. పైగా ఈ కలిసి రావటం అనేది ఉంది చూసావు, అది ఏమన్నాలంటే మన నేతి బీరకాయలు నెయ్యి. నువ్వు కానీ నీకు కలిసి రావటం అనే పాయింట్ నీకు ఒకటి ఉంటుంది. మా ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉన్నాయి ఫలానా వస్తువు తెచ్చాక, మనకు అదే హాయ్. ఇంకోటికి డబ్బు వస్తుంది, వాడికి అదే హాయ్. డబ్బులు ఉంటాయి, ఇంట్లో కొట్లాటలు ఉంటాయి. ఇదేంటి మేము కొట్లాడుకుంటాం అనుకోడు వాడు, డబ్బే వాడికి ఇంపార్టెంట్. కొట్లాటలు సహజం. ఒక్కొక్కళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది, అది వాళ్ళు అది అదృష్టంగా ఫీల్ అవుతారు. చూసావా, అదృష్టము రకరకాలు ఉంటాయి. అదృష్టం వచ్చే విధానాలు రకరకాలుగా ఉంటాయి. ఒకటికి ఫలించింది, ఇంకొకటికి ఫలించదు. చిన్న చందమామ కథ చెప్తాం, దీన్ని నమ్మద్దు. మీ అదృష్టం మీదే, మీ జాతకం మీదేలాగా. వాళ్ళకి కలిసి వచ్చిందని మనకు కలిసి వస్తుందని నమ్మబోకండి. తెచ్చుకొని చూడండి, కుదరలేదనుకో వదిలేయటమే, ఇంకోటి ట్రై చేయాలి మనం. ఈ కథ భలే బాగుంటుంది. మానస సరోవరం చుట్టుపక్కల అంటే హిమాలయాల్లోనట కొన్ని పల్లెలు ఉండేవి, ఇప్పటికీ ఉంటాయి కదా. వాళ్ళకి గోసంపద అధికంట. అడవి ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళేవాళ్ళు. పచ్చిక బయళ్లలో మేసొచ్చేవి. చలి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలంలో ఆవుల్ని బయటికి పంపించేవాళ్ళు అనమాట. అయితే ఏంటంటే హిమావత్ పర్వత ప్రాంతం అవటం వల్ల కామధేనువట వచ్చి ఆవుల్లో కలిసి మేత మేసేదట. కామధేను అంటే ఏది? స్వర్గంలో ఉంటుంది, లక్ష్మీదేవితో పాటు పుట్టింది, కోరిన కోరికలు తీర్చే ఆవు. చాలా విశేషమైనదిగా చెప్తారు. స్త్రీ ముఖం ఉంటుందని ఆవుకి, కనపడదు మనకేమి. అయితే ఈ మంద చూసినప్పుడు ఏదో కొంచెం ఎక్కువగా ఉన్నట్టు తోచేది, లెక్క పెడితే ఇంటికి వచ్చాక కనపడేది కాదు. వెళ్ళేటప్పుడు 100 ఉండేవి, వచ్చేటప్పుడు 100 ఉండేవి, మధ్యలో ఏవో ఎక్కువ ఉన్నాయి అని భావన కలిగించేది, కానీ ఉండేది కాదు. వచ్చి ఆవిడ ఏంటంటే ఆలమందలతో పాటు కలిసి అక్కడ గేజింగ్ తిరగడానికి, గొడ్లు తిరగాలి కదా ఆవులు, పాపం బాగా నడిచి తిని చేస్తే వాటికి అరుగుదలకు వచ్చి పాలు బాగా వస్తాయి. అయితే రోజు ఇట్లా తిరిగేది. అయితే ఆ ఊళ్ళలో ఒక ముసలి ఒకతను ఉండేవాడు. అతనికి సొంత గొడ్లు లేవు, పాపం సొంత ఆవులు లేవు. అతనుకున్న ఏకైక ఆస్తి ఒక కావడి బద్ద మాత్రమే. ఆ కావడి బద్దతో అతను ఏం చేసేవాడు, ఈ ఆవుల వెనకాల వాళ్ళ జీతం ఇస్తారు, ఆవుల వెనకాల వెళ్తే ఆవుల వెనకాల వెళ్ళి ఆ కాస్త జీతం అతనికి సరిపోయేది కాదు, పెద్ద కాపురం. ఆ చితుకులు అవి ఎండుకర్రలు అవి ఏరుకుని కావడికి 2 పక్కలా వేసుకుని కావడి మోసుకుంటూ వచ్చేవాడు. చాలా బాగుండేది అతని జీవితం, హాయిగా ఉండేవాడు. మొత్తానికి ఏదో వచ్చేవి, సరిపోయేది. అయితే ఏమైందట, ఒకరోజు ఆయన ఏం చేశాడు, ఆవులు ఏవో పరిగెడుతుంటే ఈ కావడి బద్ద ఉంది కదా, ఆ బద్దతోటి హెహే 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 అని ఆవుల్ని అదిలించాడు. అదిలిస్తే ఆ మందలో ఆ రోజు కామధేను ఉంది. ఈ కామధేను ఒంటి మీద రోమాలు ఉంటాయి కదా, మామూలుగా ఆవులకు ఒంటి మీద సన్నటి నూగు ఉంటుంది కదా, ఆ ధేను ఒంటి మీద ఉన్న రోమాలు ఒక 2-3 ఆ కావడి బద్దలో చిక్కుకున్నాయి. కావడి బద్ద చిన్నగా పగుళ్ళు వేస్తే, కావడి బద్ద అంటే ఏమిటి, వెదురుది కదా, వాస బొంగుని ఇట్లా ఉంచుతారు ఆ మధ్యకి చీల్చి. ఇతను ఏం చేశాడు, ఆ బొంగుతో అదిలిచ్చాడు. తర్వాత సాయంకాలం వచ్చేటప్పుడు చితుకుల్ని పోగు చేసుకున్నాడు. పోగు చేసుకుని భుజం మీద వేసుకుంటే తేలిగ్గా ఉంది. 2 పక్కల చితుకులు ఉన్నాయి. ఏంటి ఇంత తేలిగ్గా ఉంది, బరువు అనిపించట్లేదు ఏమిటి అని ఇంకా కొన్ని పోగు చేసి మూట కట్టాడు. మళ్ళీ భుజాన్ని వేసుకున్నాడు, అది తేలిగ్గానే ఉంది. తను జీవితంలో మోయలేనన్ని చితుకుల్ని ఆ కావడి బద్దల మీద వేసుకుని తెచ్చేసుకున్నాడు.
రోజువారీ కంటే 5 డబ్బులు ఎక్కువ వచ్చాయట. తను ఏదో తేలిగ్గా మోయగలుగుతున్నాడని తెలిసింది. ఎందుకు మోస్తున్నాడో ఆయనకు తెలీదు. రోజు ఆవుల వెనకాల పోయేవాడు. 2 పక్కల 2 పెద్ద పెద్ద మూటలు, ఒక 5-6 మనుషులు మోయగలిగేది చితుకులు దొరికేవి. హాయిగా పట్టుకొచ్చేసుకునేవాడు. దాన్ని నిండా వేసుకుని భుజాన్ని మీద వేసుకుంటే పక్షి రెక్కలాగా ఉండేది. అది పక్షి కల్లే, బరువే తెలిసేది కాదు. ఇంకా ఏరలేక విసుగు పుట్టేది. ఇట్లా ప్రతిరోజు చేసేవాడు. బాగా డబ్బులు చేరినాయి, సంతోషంగా ఉన్నారు. ఈ వ్యవహారం బాగుంది కాబట్టి అతను ఆవుల వెనకాల వెళ్ళడం మానలా, ఓపిక లేపైనా పోయేవాడు. అయితే ఇలా వెళ్ళి వస్తూ చేస్తుంటే ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన చూశాడు. ఏమిటి తాత, నీ పని బాగున్నట్టుంది, ఇంతంత మోసేస్తున్నావు అంటే, ఏమిటి మహత్యం, ఇంత ఎట్ట మోయగలుగుతున్నావు, ముసలివాడివి, ఏం తింటున్నావు అన్నాడు. తిండిలో ఏముంది బాబయ్య, అదే రొట్టెలు అదే కూర. మహత్యం అంతా నా కావిడి బద్దలో ఉంది. ఈ బద్దని భుజం మీద తెచ్చుకుంటే బరువే తెలియదండి. నేను ఇంటి దగ్గర బస్తా మోయలేను, కానీ కావిడి బద్దతోటి మాత్రం మోసేస్తా. ఇది మహిమగల కావిడి బద్ద అని చెప్పాడు. చెప్పి కానీ మనకు కొంతకాలం చేస్తూ ఉంటే ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిందే అన్న అవగాహన మనకి రాదు. ఎప్పుడో స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయినా దాన్ని మనం పోగొట్టేసుకుంటాం. ఈ ప్రస్తుతం లభిస్తున్న తీవ్ర సుఖం మీదే ఉంటుంది మన దృష్టి అంతా. మనుషులం కదా. సరే, ఆయన ఏమన్నాడు, ఏదే బద్ద ఎడిదే అని పుచ్చుకుంటే కావిడి బద్దకి ఒక తూకంగా ఒక బరువు ఉంటుంది ఖచ్చితంగా. ఇంత పొడుగు వాసం పొంగు కదా, బరువు లేకుండా ఎలా ఉంటుంది? అవును. ఈయనది ఈకలా ఉంది. అయ్యో బాబోయ్, ఏమిటి ఇంత తేలిగ్గా ఉంది, చాలా బాగుంది, సరే నాకు ఇచ్చేసి 300 దినారాలు ఇస్తానన్నాడు. 300 అంటే ఆ ముసలివాడి జీవితాంతం కూర్చుని తినచ్చు. ఆయన ఏమనుకున్నాడు, ఇంత బరువు తక్కువగా ఉండే వస్తువుతోటి మరింతగా పనిచేయించవచ్చు పని వాళ్ళతో అని చెప్పి తీసుకున్నాడు. కానీ చేశాడు. 300 చేతిలో పెట్టాడు. ఈ ముసలివాడు అప్పటికి 1-2 నెలల నుంచి బోళ్ళన్ని డబ్బులు దాచుకున్నాడు. ఈ 300 దానికి ఎడిషన్ అయింది. అతనికి తెలియదు. తన అదృష్టాన్ని తనే తెలియక 300కి అమ్మేశాడు. అయినా అతనికి అది ఎక్కువే. ఇంకా పని చేయక్కర్లేదు, అది పెట్టుకుని తినచ్చు, అదొక ధైర్యం ఉంటుంది. డబ్బు ఇలా ఆలోచించుకున్నాడు. ఈయన ఏం చేశాడు, వ్యాపారస్తుడు ఆ బద్దని అటు ఇటు తిప్పి పరిశీలించాడు. ఏమిట్రా అని. మధ్యలో కొన్ని చోట్ల పుల్లలు రేగిపోయి ఉన్నాయి. అంటే ఇప్పుడు మా వెదురు బద్దలో కొన్ని చోట్ల లేస్తాయి, మనం ఏదైనా పట్టుకుంటే కసక్క దిగుతాయి చూడు, సన్న పేళ్ళుగా ఉన్నాయి. ఈయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడో ఒక వడ్రంగి పడి ఉంటే, అరే దీన్ని సన్నగా చిత్రికి పట్టి ఇవ్వని అది తీసి ఆ చేతిలో పెట్టాడు. ఆయన ఏం చేశాడు, చిత్రికి పట్టేది ఇట్లా రాసేది ఉంటుంది కదా, రాసేసాడు, బాగా గీసి పారేసాడు. గీసేసరికి లేచిపోయిన పేళ్ళన్నీ లేచి వచ్చేసినాయి. వాటితో పాటు కామధేనువు శరీరం నుంచి వచ్చిన రోమాలు కూడా రాలిపోయినాయి. ఈయన ఇచ్చేటప్పుడు తేలిగ్గా ఉన్న బద్ద పుచ్చుకునేటప్పుడు బరువుగానే ఉంది. ఇదేమిటి ఇలా బరువుగా ఉంది అనుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు. అది బరువుగానే ఉంది. దానికి ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉంది. అది ఎంత మోయగలుగుదో అంతే మోస్తుంది తప్ప ఎక్స్ట్రా అది మోయగలిగే వ్యవహారం దానికి లేదు. ఇంకా ఈయన ఏమిటి, దీన్ని ఎందుకు కొన్నాను నేను ఊహించింది ఏమిటి, ఇలా ఎందుకుంది అని ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. కానీ వ్యాపారస్తుడు బోల్డ్ డబ్బు ఉండటం వల్ల అదో పెద్ద విషయంగా ఆయన భావించలేదు. అదో పెద్ద విషయంగా ఎవరికి కుదిరింది, అది ఆ ముందున్న ముసలాయనకి కుదిరింది. ఆయనకి 300 వచ్చినాయి. దాంతో పనిచేసిన నాళ్ళు డబ్బులు వచ్చినాయి, దాన్ని అమ్మేసినా కూడా డబ్బు వచ్చింది. అదృష్టాలు ఇలా ఉంటాయి. ఒకటి ఫలిస్తుంది, ఇంకొకటి ఫలించకపోవచ్చు. అది ఫలించటానికి అక్కడ ఒక కారణం కనపడుతోంది. అసలు ఏ కారణము కనపడకుండా కూడా అదృష్టం వస్తుంది మనకి. అవును. ఇది తెచ్చి పెట్టుకున్నాక నాకు బాగుంది అనిపిస్తుంది. ఓ వినాయకుడి ప్రతిమ, ఓ లక్ష్మీదేవి ఫోటో, లేదా ఒక ఏమంటారు మనీ ప్లాంట్ మొక్క, ఒక కొత్త వెండి వస్తువు, ఒక బంగారు వస్తువు, అది కొన్నాక చాలా వచ్చినాయి. ఇలా అనుకుంటాం కదా. ఖచ్చితంగా ఎవరి అదృష్టం వారి అందే ప్రూవ్ అవుతుంది. ఇతరుల అదృష్టాలని అనుకరించద్దు, బాధపడద్దు, దానికోసం భయపడద్దు, బెంగ పెట్టుకోవద్దు. మన అదృష్టం ఎందులో ఉంది అంటే ఆ టైంకి మన గ్రహస్థితిలో ఉంటుంది అంతే. వస్తువు ఒక వ్యాజమే. కలిసి వచ్చిన వస్తువులు, అచ్చొచ్చిన వస్తువులు అలా భావిస్తాం. అచ్చొస్తే మీకే అచ్చొస్తుంది, అచ్చొచ్చింది ఇంకోళ్ళకి ఇవ్వబోకండి, చక్కగా ఉంచుకోండి. తప్పకుండా. అంతే సంగతులు. నమస్తే. నమస్తే.